తప్పేంటి తప్పేంటి సార్? నేను ఇస్తాను. నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? వేల ఎకరాలు, వందల ఎకరాల భూములు రూపాయికి అర్ధ రూపాయికి ఇస్తే పెట్టుబడిదారులు రారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించినటువంటి బినామీలు మాత్రమే వస్తారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతాం. అందుకనే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయల భూములు విశాఖపట్నానికి సంబంధించి 99 పైసలకి, రూపాయికి, అర్ధ రూపాయికి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 25-30 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 25 లక్షలకి, 50 లక్షలకి ఇచ్చేస్తే పెట్టుబడిదారులు వచ్చారు, పెట్టుబడులు పెట్టారనుకుంటే అమాయకత్వం. ఈ భూములన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించినటువంటి బినామీల కోసం కేటాయించినటువంటి భూములే తప్ప గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఎందుకంటే ఈ భూములు మీ తాత ఇచ్చినవి కాదు, ఇది ప్రజల ఉమ్మడి ఆస్తి. మీ ఇష్టం వచ్చిన చోట్ల ఇష్టం వచ్చినంత ల్యాండ్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు. ఎలా జరిగినాయి ఇవన్నీ? ఒక లోకల్ మాఫియా, ఒక రాష్ట్ర స్థాయి మాఫియా, ఇవాళ కేంద్ర స్థాయి మాఫియా కూడా దీంట్లో మొత్తం లింకేజెస్ అన్ని ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వారి బినామీకి కేటాయించారు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించారు అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి ర్యాంకింగ్స్ ద్వారా అర్థమవుతా ఉంది.